ఏమిటి అసలే బియ్యం లేక వస్తుంటే హాల్లో తిరుగుతున్నావు? ఎందుకంటే అలా కోపడతారు? సరే గాని ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? నీలాంటి పెయ్యమ్మ మొహం చూడలేక నన్ను చూస్తేనే చిర్రబుర్రం అంటారు. ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను? నువ్వు కాదే చేసిన తప్పు. నీలాంటి చదువు గిదువు లేని పల్లెటూరు బయటను కట్టాడే నా మెల్లో. ఎవడు? ఆ బోలే లింగన్న మా బాబు. వాడు వాడు కాదు వారు అనాలి ఫాదర్ గా. ఏరా సన్ను ఆఫ్టర్ నువ్వు ఎంతరా బచ్చి ఫాదర్ ముందు. రే నువ్వు ఫాదర్ అయితే ఆ కష్టకాలని తిడతారా? ఏడ్రే అమ్మాయి ముందు ఏదో సరిగా నువ్వు అని చెప్తున్నావు. అసలు ఏం జరిగింది ఏడ్రా? అదే పితాజీ భార్యారత్నంతో ప్రణయగతం మాట్లాడుతున్నాను. రే ఇందులో దాన్ని అలా ఏడిపిస్తావు. అది కళ్ళమని నీడునుకో నాకు కూడా కళ్ళమని నీళ్ళు చెదరు పాపం. రే దానికి ఏళ్ళుడ్రా కాలంకరా కన్నంకరా ముక్కొంకరా నీకులే. సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉందిరా కాలం పడరా. ఏమిటి ఇది లక్ష్మీదేవా? ముక్కుకి నత్తెట్టంత మాత్రం లక్ష్మీదేవి అయిపోతుందా? అయ్యో విష్ణుమూర్తి ఈ భూమి మీద నీకు ఎంత అపచారం జరుగుతుందో చూసావా? నోరు మూసారా బుద్ధి లేని గాడిద కొడుక. గాడిద కొడుక థ్యాంక్ యూ డాడీ. ఇన్నాళ్ళకైనా నిన్ను నువ్వు గుర్తించుకున్నావు. సో థ్యాంక్స్. రే నిన్ను ఎప్పుడైతే నేను కన్నాను అప్పుడే గాడిద అయిపోయినరా బుద్ధి లేని గాడిద కొడుక. ఇందులో ఊరికి లొడ 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 మాట్లాడతారు. నోరు మూసిన గాడిద కొడుక. మాయ మీరు అలాంటి మాటలంటే నేను ఊరేసుకొని చచ్చిపోతాను. విషం తాగి కన్ను మూస్తాను. ఆహా ఆహా అమ్మని ఎంత కాలానికి ఎంత మంచి మాట మాట్లాడావు. శుభస్థితికరం మంచి రోజు కలు. రే ఒరే చాలా మితిమీరిపోతున్నావు నువ్వు. నోరు మూసుకుంటావేదా? మూసుకోను కోను కోను. పితాజీ నేను ప్రజాస్వామిక దేశంలో బతుకుతున్నాను. నాకు మాట్లాడే హక్కు, ఓట్లు వేసే హక్కు, పాటలు పాడే హక్కు, అన్ని హక్కులు నాకే ఉన్నాయి. కానీ నీకు వయసు అయిపోయింది, నీకు ఏ హక్కు లేదు. ఇలాగే మీ ఇద్దరు మాట్లాడుతానండి. మరో పెళ్లి చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను.